స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని వాక్యాన్ని మీరు కాసేపైనా చదివి ప్రభు మీతో మాట్లాడాడా అని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మరి గుర్తుంచుకోండి, ఆయన సన్నిధిలో నిలబడండి ఉదయాన్నే అని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను కీర్తన గ్రంథం 103 అధ్యాయము 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె మరి నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు. ఎప్పుడంటే మరి ఎప్పుడైతే మరి మరి ఇక్కడ కీర్తన ఉంటుంది కదా, మరి అది ఏంటంటే కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె అని వాక్యం ఉంటుంది కదా. మరి అలాగే ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావో పక్షి రాజు యవ్వనం నీకు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకేమంటాడంటే మేలుతో అనేకమైన మేలు మరి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు మేలు కలుగునని మరి యోగు గ్రంథంలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనతో సహవాసం చేయండి, ఆయనకి దగ్గరగా జీవించండి. తద్వారా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. అలాగే పక్షిరాజు యవ్వనం వలె మరి అది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చుట్టూ అంటే మరి కాలువలు నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో నీవును నేనును అలా ఉంటామని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని మరి పరిస్థితులు మారిపోతూ ఉండవచ్చు, అయితే మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను మరి ఘనపరచాలని అనుకుంటున్నాడు. ఈ దినం అనేక మంది లేరు. టీవీలు ఆన్ చేస్తుంటే మరి ఫోన్ ఆన్ చేసినా మరి ఎన్నో రకాలైన మన మార్గంలో మరి ప్రయాణాల్లో మనం చూస్తున్నాం. అనేక మంది అనేక చోట్ల రకరకాలైన పరిస్థితుల్లో మరి ఫ్లెక్సీలు కావచ్చు, మరి రకరకాలైన పరిస్థితుల్లో జనాలు మరి చనిపోతూ ఉన్నారు. కనుక మరి దినం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక నిన్ను నన్ను ఇంకను సరిచేయాలని తన పనిలో వాడుకోవాలని కోరుకుంటున్నాడు. కనుక మరి పక్షిరాజు యవ్వనం నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. కనుక మేలుతో మనల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. కనుక ఈ దినం ప్రతి ఒక్కరూ మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాక్యమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపతో, నీ దయతో నీ ప్రజలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీ చిత్తం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం దినమంతయు నీ కృపాని కాపుదల ఉంచమని పక్షిరాజు యవ్వనం వల్ల నీ బిడ్డలకి ఆయన ఉంచి ప్రభా మేలుతో బిడ్డలని తృప్తిపరచమని, అలాగే తండ్రి దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసి కృపను దయచేయమని, ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేని గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా కోసం ఫలానా విషయంలో ప్రార్థన చేయాలండి, చేస్తే బాగుండు అని ఎంతమంది అయితే కోరుతున్నారో వారందరినీ మీరు ఎరిగి ఉన్నారు. వారందరి జీవితంలో ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించండి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయ కిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు మనందరితో మాట్లాడిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ప్రభు యేసు క్రీస్తు మహాకృప మనందరికీ తోడైనగాక. ఆమేన్.